నూతన అనుభవం ఉంటే బాప్టిజం తీసుకున్న తర్వాత కొన్ని విషయాలు మనం చెప్పాల్సిన అవసరం లేదండి. ఆ వాక్యం అలా చదువుతుంటే అర్థమైపోతుంది. లాజికల్ మీద బతకం, ప్రూఫ్స్ మీద బతకం. ఎవడెవడో మంచి ప్రసంగం చెప్తే ఆ రోజుకి బాగా భక్తి పెరిగిపోయి ఆ ప్రసంగం అయిపోయిన తర్వాత మళ్ళీ భక్తి తగ్గిపోవడం, ప్రసంగాల మీద బతకం. మరి దేని మీద బతుకుతామంటే నూతన అనుభవం పొందిన జీవితం మీద, ఆత్మ మీద బతుకుతాం. స్థిరంగా మీరు ఎలా ఉంటారు సార్? ఇన్ని శ్రమలు జరిగినా, ఇన్ని ఇబ్బందులు జరిగినా, ఇన్ని అవమానాలు జరిగినా, ఇన్ని మోసాలు మీ చుట్టూ ఉన్న వాళ్ళు చేసినా ఇంత ధైర్యంగా మీరు ఎలా ఉండగలుగుతున్నారు సార్ అంటే వాళ్ళకి అర్థమవుద్ది. వాళ్ళ దగ్గర ఒక ఆన్సర్ ఉంది. మాకు ఇలా ఎవరిని బట్టి, ఈ పరిస్థితులను బట్టి మా ధైర్యం కాదు, ఆత్మదేవుడే మా ధైర్యం. నేను స్టాంప్ వేసుకున్నాను. ఎన్ని రోగాలు వచ్చినా రోజు వెళ్ళిపోతాం. దాని వరకు ఎందుకు సరే అడ్డం? రోగాల్లోనే చచ్చిపోతాం, చెప్పండి. రోగాలు లేకపోయినా చచ్చిపోతాం. డబ్బులోనే చనిపోతాం, డబ్బులు లేకపోయినా చనిపోతాం. మనసులోనే చనిపోతాం, మనసు లేకపోయినా చనిపోతాం. మొత్తం మీద చనిపోతాం. వెళ్ళిపోయే మనకి ఎవరుంటే ఏంటి, ఎవరు లేకపోతే ఏంటి, ఏముంటే ఏంటి, ఏమి లేకపోతే ఏంటి, నా తోడు వెళ్ళిపోతే ఏంటి, తోడు ఉంటే ఏంటి, ఏంటి వెళ్ళిపోతే ఏముంది? ఒక ముక్కు మూసుకుని బతుకుతాం. చేసిన పనులు ఇక్కడ మిగిలిపోతాయి తప్ప ఇక చేయాల్సిన కార్యం ఏదైతే ఉందో దాని కొరకు ఎదురు చూడడం తప్ప ఇంకేం సార్ ఆత్మీయ జీవితానికి అని చెప్పుకుంటారు.